అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 12వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. ఎల్లప్పుడూ మండుచుండవలెను. లేవికాండము 6వ అధ్యాయము 13వ వచనమందు బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఎన్నడూను ఆరిపోకూడదు. పాత నిబంధన యందు ప్రత్యక్ష గుడారమునందు గల బలిపీఠముపై అగ్ని మండుచూనే ఉండవలను అనియు, అది ఆరిపోకూడదు అనియు ప్రభు మోషేకు ఆజ్ఞాపించి చెప్పాను. అవును, ఈ అగ్ని ఆరిపోకూడని ఒక అగ్ని, నిత్యమును మండుచుండేటువంటి ఒక అగ్ని, ఔన్నత్యమైన శ్రేష్టమైన ఒక అగ్ని. కొన్ని అడవులలో మంట రగులుకొని మండుచున్నప్పుడు వేల కొలది వృక్షములు కాలి బూడిదై పోవుచున్నది. అది నశింపజేయు అగ్ని. ప్రభు సూచించిన అగ్ని అయితే మండుటను అడ్డగించి నిలదొక్కేటువంటి అగ్ని. కొన్ని సంవత్సరములకు పూర్వము ఇరాక్ యొక్క అధినేత సద్దాం హుసేన్ కువైట్ దేశమునందు గల నూనె బావులపై బాంబులను కురిపించి వాటిని కాలిపోవునట్లు చేసి, అది నశింపజేయుచున్న ఒక అగ్ని, అది ఆర్పివేయవలసిన ఒక అగ్ని. అది ఆర్పకపోయినట్లయితే ఆకాశ మండలమునందు బొగ్గు పులుసు వాయువుతో నిండి ఆకాశ మండలమును పాడు చేసి మానవజాతి యొక్క ఆరోగ్యమును చెరిపివేయును. సద్దాం హుసేన్ రగిలించిన అగ్నిని అమెరికా వారు ఆర్పివేసిరి. అయితే ప్రభు వేయుటకు వచ్చిన అగ్ని నశింపజేసేటువంటి అగ్ని కాదు, ఆర్పివేసేటువంటి అగ్ని కూడా కాదు. అది మనలను మండించి ప్రకాశింపజేసేటువంటి అగ్ని, మన జీవితమును శుద్ధీకరించేటువంటి అగ్ని, పాప స్వభావములను, స్వార్థములను, శరీరేచ్ఛలను కాల్చివేసేటువంటి అగ్ని. ఈ అగ్ని మండుచూనే ఉండవలెను. బలిపీఠముపై అగ్ని ఎల్లప్పుడూ మండుచూనే ఉండవలను, అది ఎన్నడూను ఆరిపోకూడదని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. లేవికాండము 6వ అధ్యాయము 13వ వచనం. ప్రభు మీకు ఇచ్చి ఉన్న ఇట్టి పరిశుద్ధాత్మిక అగ్ని ఆర్పివేయకుడి, నిర్లక్ష్యము చేయకుడి. మీలో ఉన్న అగ్ని ప్రభు యొక్క రాకడ వరకును నిత్యమును మండుచూనే ఉండవలెను. ఆనాడు యోహాను నీటితో బాప్టిజమును ఇచ్చాను. అయితే యేసు మనకు పరిశుద్ధాత్మ చేతను, అగ్ని చేతను బాప్తిస్మమును ఇచ్చువాడు. మనపై దిగివచ్చిన అగ్ని ఆర్పివేయక నిత్యమును రగులుకొని మండునట్లుగా పరలోకపు తైలము చేత మనపై మండించి మంటను రేపుచున్నాడు. పెంతుకొస్తు దినమునందు దరిదాపులు 120 మంది శిష్యులు మేడగదిలో ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఈ అగ్ని బలమైన గాలి వీచు శబ్దం వలె దిగివచ్చింది. అగ్నిమయమైన నాలుకలు ప్రతి ఒక్కరి శిరసు పైన వచ్చి నిలిచాను. బైబిల్ గ్రంథము సెలవిచ్చాను. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినది కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని బిడ్డలారా, సమయము దొరుకుచున్నప్పుడెల్లను ఆత్మచేత నింపబడి దేవుని మహిమపరచి స్తుతించి ఏ అగ్నిని నిత్యం మీలో రగులుకొని మండునట్లుగా చేయుదురుగాక. అప్పుడు సాతాను మిమ్ములను సమీపించలేడు. పాపపు శోధనలు ఎన్నడూ మిమ్ములను జయించలేవు. నేటి ధ్యానమునకే నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. 39వ కీర్తన 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయం సామెతల గ్రంథం 13, 14 మరియు 15 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.